ములాన్పూర్ వేదికగా జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్లో మన టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. సౌత్ ఆఫ్రికా టీం మన వాళ్ళను 51 పరుగుల తేడా తోడించారు. సో ఈ రెండో టీ20 మ్యాచ్లో అయితే ప్రోటీస్ టీం ఎక్సలెంట్ కంబ్యాక్ చేసింది. ఫస్ట్ టీ20 మ్యాచ్లో బిగ్ మ్యాచ్ని తోడిపోయిన టీం ఈ సెకండ్ టీ20లో మాత్రం మన వాళ్ళని డామినేట్ చేశారు. ఇన్ఫాక్ట్ రన్స్ పరంగా చూసుకుంటే మన టీమిండియాకి టీ20 ఫార్మాట్లో ఇది రెండో అతిపెద్ద ఓటమే. ప్రీవియస్గా న్యూజిలాండ్ టీం మీద 80 రన్స్ తేడా తోడిపారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఇదే మనకి రెండో అతిపెద్ద ఓటమే. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా బౌలింగ్ ఫెయిల్ అయింది, అలాగే బ్యాటింగ్ కూడా ఫెయిల్ అయింది. ఏమైనా చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయంటే బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి బాగా వేశాడు. వేరేస్ బ్యాటింగ్లో చూసుకుంటే తిలక్ వర్మ ఒక మంచి 50 కొట్టాడు. సో ఇద్దరి పెర్ఫార్మెన్స్ తప్పితే ఈ మ్యాచ్లో మన టీమిండియాకి చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్సెస్ ఏమీ లేవు. మిగతా వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేశారు. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్లో మన పేస్ బౌలర్స్ అయితే చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా సర్ప్రైజింగ్లీ టాస్ గెలిచారు అండ్ ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అలాగే టీంలో చేంజెస్ చూసుకున్నా ఏమీ చేయలేదు. వేరే సౌత్ ఆఫ్రికా టీం చూసుకుంటే రొటేషన్ పేరు చెప్పి కొన్ని మార్పులు అయితే చేశారు. బట్ ఎనివే మన టీమిండియా బౌలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అన్లైక్ ఫస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్లో అంత మంచి స్టార్ట్ రాలేదు. అంటే పవర్ ప్లేలో మన వాళ్ళు 1 వికెట్ మాత్రమే తీయగలిగారు. అది కూడా ఇప్పుడు 5 ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్కి వచ్చి 1 వికెట్ తీశాడు. విచ్ మీన్స్ ఫస్ట్ 4 ఓవర్స్లో మన టీమిండియాకు 1 వికెట్ కూడా పడలేదు. మెయిన్లీ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 46 బాల్స్లోనే 90 రన్స్ కొట్టేశాడు. సో సౌత్ ఆఫ్రికా టాప్ 4 బ్యాట్స్మెన్లో చూసుకుంటే క్వింటన్ డికాక్ అక్కడే చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. మిగతా ముగ్గురు బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. ఈవెన్ ఎడెన్ మార్క్రమ్ డికాక్తో కలిసి 83 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేసినప్పటికీ తన ఇండివిజువల్ ఇన్నింగ్స్ చూసుకుంటే మాత్రం అంత సాఫీగా సాగలేదు. వరుణ్ చక్రవర్తి మీద వరుసగా అతను కొట్టిన 2 6లు పక్కన పెడితే చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ వరుణ్ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు. అలాగే రేజ్ ఎండ్రిక్స్ చూసుకున్న బ్రేవిస్ చూసుకున్నా అంత ఫ్లూయెంట్గా ఆడలేకపోయారు. సో డెఫినెట్లీ ఒక ఎండ్లో అయితే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. బట్ క్వింటన్ డికాక్ మాత్రం ఏదో వేరే పిచ్ మీద బ్యాటింగ్ చేస్తున్నట్టు మైండ్ బ్లోయింగ్ షాట్స్ కొట్టాడు. ఎస్పెషల్ అతని ఇన్నింగ్స్లో చూడండి 5 4లు ఉన్నాయి, కానీ 6లు మాత్రం 7 ఉన్నాయి. పర్టికులర్గా అతని ఇంటెంట్ చూసుకుంటే ఇన్నింగ్స్ మొత్తం ఒకేలా కనిపించింది. అంటే ఎక్కడ అసలు అవ్వకుండా ఆల్మోస్ట్ ప్రతి బాల్ను టార్గెట్ చేసి కొట్టాడు. సో డికాక్ ఆడిన ఇన్నింగ్స్ వల్ల సౌత్ ఆఫ్రికా టీంకి చాలా పెద్ద స్కోర్ వచ్చింది. అయితే మనం వాళ్ళ ఫినిషర్స్ కూడా క్రెడిట్ ఇవ్వాలి. డోనోవాన్ ఫెరేరా అలాగే డేవిడ్ మిల్లర్ ఇద్దరు కూడా చాలా మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. చివరిలో కేవలం 23 బంతులోనే 53 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీనివల్ల సౌత్ ఆఫ్రికా టీమ్ స్కోర్ 200 చాలా కంఫర్టబుల్గా దాటింది. అదర్వైజ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళైతే స్ట్రగుల్ అయ్యారు. మెయిన్లీ డికాక్ అయిన తర్వాత అక్షర్ పటేల్ ఒక మంచి ఓవర్ వేయడం చూసాం. డివాల్ బ్రేవిస్ వికెట్ తీశాడు. అట్ ది సేమ్ టైం ఓవర్లో కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అయితే తర్వాత సౌత్ ఆఫ్రికా టీం పుంజుకొని చివరిలో చాలా మంచిగా రన్స్ కొట్టారు. ఈ మ్యాచ్లో మన టీమిండియా బౌలర్స్లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి అక్కడే బిలో 8 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 29 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ మార్క్రమ్ కనుక వరుసగా 2 6లు కొట్టకపోతే అతని ఫిగర్స్ ఇంకా మంచిగా ఉండేవి. సో వరుణ్ అయితే ఏ ఫేజ్లో బౌలింగ్ వచ్చినా చాలా మంచి యాక్యురసీతో బౌలింగ్ చేశాడు. అలాగే అక్షర్ పటేల్ కూడా ఫస్ట్ 2 ఓవర్స్లో రన్స్ ఇచ్చినప్పుడు తర్వాత కంబ్యాక్ చేసి 3rd ఓవర్ మంచిగానే వేశాడు. ఈవెన్ శివం దుబే కూడా కాస్త పర్వాలేదు, 2 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చాడు. బట్ మన మెయిన్ పేసర్స్ చూసుకుంటే మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఎస్పెషల్ హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో చాలా పూర్ బౌలింగ్ చేశాడు. అసలు తన హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుంది, ఈ మ్యాచ్లో అదరగొట్టేస్తాడేమో అనుకున్నాం. కానీ అతను మాత్రం కంప్లీట్ లాఫ్ డే. 4 ఓవర్స్లో ఏకంగా 54 రన్స్ ఇచ్చాడు. అది కూడా తన బౌలింగ్లో ఎక్కువ ఎక్స్ట్రాస్ చూసాం. 1 ఓవర్లో అయితే ఏకంగా 7 వైడ్ బాల్స్ వేశాడు. సో ఇప్పటివరకు టీ20 ఫార్మాట్లో ఏ బౌలర్ కూడా 1 ఓవర్లో 7 వైడ్లు వేయడం జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. అలాగే బుమ్రా చూసుకున్నంత చెప్పుకోదగ్గ బౌలింగ్ చేయలేకపోయాడు. అతను కూడా 4 ఓవర్స్లో ఏకంగా 45 రన్స్ ఇచ్చాడు. మిగిలిన డెత్ ఓవర్స్లో అతను ఫెయిల్యూర్ చూసాం. సో ఫర్ ది ఫస్ట్ టైం టీ20 ఫార్మాట్లో ఈ కాంబినేషన్ ఎంత ఘోరంగా ఫెయిల్ అయింది. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఇప్పటివరకు మెయింటైన్ చేస్తూ వస్తున్న స్ట్రీక్ అయితే ఈ రోజు ఎండ్ అయిపోయింది. అంటే ఇప్పటివరకు హర్షదీప్ సింగ్ మరియు బుమ్రా కలిసి ఆడిన ఏ మ్యాచ్లో కూడా మన టీమిండియా ఓడిపోలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం మన వాళ్ళు ఓడిపోయారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా ఘోరంగా ఫెయిల్ అవ్వడం వల్ల. ఇక హార్దిక్ పాండ్యా బౌలింగ్ చూసుకున్న పూర్గానే కనిపించింది. అతను కూడా 3 ఓవర్స్లో ఏకంగా 34 రన్స్ సమర్పించుకున్నాడు. సో మనకి ఫ్రంట్ లైన్ పేస్ ఆప్షన్స్ ఉన్న ముగ్గురు కూడా ఈ మ్యాచ్లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీనివల్ల మన టీమిండియా మ్యాచ్లో భారీ స్కోర్ సమర్పించుకుంది. ఇన్ఫాక్ట్ లక్కీలీ క్వింటన్ డికాక్ రన్అట్ అయ్యాడు. అదర్వైజ్ అతను సెంచరీ కూడా కొట్టేసి ఉండేవాడు మన మీద. బట్ ఎనివే ఈ మ్యాచ్ ఆడిన పిచ్ అయితే కొంతవరకు ఫ్లాట్గానే కనిపించింది. అంటే బౌలర్స్కి మరీ ఎక్కువ హెల్ప్ ఏమీ లేదు. దీనివల్ల మన పేస్ బౌలర్స్ చాలా వరకు స్ట్రగుల్ అయ్యారు. బట్ అఫ్కోర్స్ ఇదే పిచ్ మీద సౌత్ ఆఫ్రికా పేసర్స్ ఎక్సలెంట్గా బౌలింగ్ చేశారు. సో ఇంత కష్టంగా మన టీమిండియా పేసర్స్ యొక్క తప్పులైతే మనం అక్నాలెడ్జ్ చేయాలి. ఇంకా బెటర్గా బౌలింగ్ చేసి ఉండొచ్చు. ఎస్పెషల్లీ వైట్స్ రూపంలో మన వాళ్ళు 16 పరుగులు సమర్పించుకున్నారు. సో అయితే ఖచ్చితంగా ఇండిసిప్లిన్ బౌలింగ్ చేశారు. లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి మన బౌలింగ్లో అసలు ఎలాంటి పోలిక లేదు. గత మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీంను అరౌండ్ 70 రన్స్ కాల్ చేసిన మన బౌలర్స్ ఈ మ్యాచ్లో అయితే ఏకంగా 213 రన్స్ సమర్పించుకున్నారు. బట్ అనేది పిచ్ బ్యాటింగ్ బాగుంది కాబట్టి మన వాళ్ళు చేస్తారేమో అనుకున్నాం. అంటే ఒక హై స్కోరింగ్ మ్యాచ్ చూస్తామేమో అనుకున్నాం. బట్ మన టీమిండియా బ్యాట్స్మెన్ కూడా చేతులు ఎత్తేశారు. మరీ ముఖ్యంగా మరోసారి మన కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఇద్దరు కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. శుభ్మన్ గిల్ అయితే గోల్డెన్ డక్అట్ అయ్యాడు. సో నిజంగా వాళ్ళిద్దరి పరిస్థితి మ్యాచ్కి దిగజారిపోతుంది. శుభ్మన్ గిల్ గత 14 ఇన్నింగ్స్లో ఒక 50+ స్కోర్ కూడా కొట్టలేకపోయాడు. ఇన్ఫాక్ట్ 30+ స్కోర్స్ చూసుకుంటే కేవలం 3 ఉన్నాయి. వేరే సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే మరీ దారుణంగా తయారయ్యాడు. ఈ 2025లో ఒక 50+ స్కోర్ కొట్టలేదు. అసలు ఐపీఎల్ ఆడిన సూర్యకుమార్ యాదవ్కి మన టీమిండియా తరపున ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్కి ఎలాంటి పోలిక లేదు. ఐపీఎల్ విభత్సంగా రన్స్ కొట్టేశాడు. ప్రతి మ్యాచ్లో కూడా 25+ స్కోర్ కొట్టాడు.
కానీ ఇక్కడ మన టీంలో తరపున చూసుకుంటే గత 20 మ్యాచ్లో 2 సార్లు మాత్రమే 30+ స్కోర్ కొట్టాడు. అది కూడా ఈ 20-25 అతని స్ట్రైక్ రేట్ బిలో 120 ఉంది. సో సూర్య క్యాప్టెన్స్ వచ్చిన తర్వాత బ్యాటింగ్లో చాలా ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. ప్రీవియస్గా యాజ్ ఎ ప్లేయర్ కానప్పుడు అతని స్టాట్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ ఈ క్యాప్టెన్స్ ఎప్పుడైతే వచ్చిందో అతని బ్యాటింగ్ పూర్తిగా చెడిపోయింది. వచ్చిరాగానే మంచి షాట్సే కొడుతున్నాడు, బట్ వెంటనే అవుట్ అయిపోతున్నాడు. సో రియల్లీ స్కై బ్యాటింగ్ ఫామ్ అయితే మన టీమిండియాకి చాలా పెద్ద సమస్యగా మారింది. మెయిన్లీ మన వాళ్ళ మ్యాచ్లు ఓడిపోయినప్పుడు ఇది బాగా హైలైట్ అవుద్ది. ఇక శుభ్మన్ గిల్ కూడా ఏమాత్రం తక్కువ కాదు. అతను కూడా తనకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని మిస్యూజ్ చేసుకుంటున్నాడు. సో గిల్ కూడా గత 15 మ్యాచ్లో చూసుకుంటే చెప్పుకోదగ్గ బ్యాటింగ్ ఏమీ చేయలేదు, చాలా పూర్గా పెర్ఫామ్ చేస్తున్నాడు. మళ్ళీ సంజు శాంసన్ మరియు జైస్వాల్ అండ్ ఓపెనర్స్ని పక్కన పెట్టి శుభ్మన్ గిల్కి ఛాన్స్ ఇస్తున్నారు. అది కూడా వైస్ కెప్టెన్గా టీంలో పెట్టారు. బట్ గిల్ దానికి ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నాడు. సో మన కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే మన వాళ్ళు T20 వరల్డ్ కప్ గెలవలేరు. ఎంత గట్టిగా పెర్ఫామ్ చేసినా సరే ఏదో ఒక ఇంపార్టెంట్ మ్యాచ్లో చేతులు ఎత్తేస్తారు. పైగా బ్యాటింగ్ ఫెయిల్యూర్తో మన వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేశారు. అదేంటంటే ఈ మ్యాచ్లో 1 డౌన్లో అక్షర్ పటేల్ని బ్యాటింగ్ పంపించారు. సో ఇదైతే ఒక పూర్ మూవ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అవుట్ అయిన బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, దీంతో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రావాలి, అంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ రావాలి. లేదు స్కైని 4లో ఆడించాలనుకుంటే తిలక్ వర్మని 1 డౌన్లో పంపొచ్చు కదా. పర్టికులర్గా తిలక్ వర్మ ఇదే సౌత్ ఆఫ్రికా టీం మీద లాస్ట్ ఇయర్ నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చి సెంచరీలు కొట్టడం చూసాం. కానీ ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ అతనికి 1 డౌన్లో ఛాన్సెస్ ఇవ్వట్లేదు. ఈ మ్యాచ్లో అతను ఈజీగా 1 డౌన్లో ఆడించవచ్చు, బట్ నెంబర్ 5లో ఆడించారు. అయినా కానీ తిలక్ వర్మ మంచిగా పెర్ఫామ్ చేశాడు. 34 బాల్స్లోనే 62 రన్స్ కొట్టాడు. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే అదే అక్షర్ పటేల్ స్ట్రగుల్ అవడం చూసాం. 21 బంతులో కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే అభిషేక్ శర్మ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. 8 బంతుల్లో 17 పరుగులు చేసిన అతను మార్కెన్సన్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. బట్ అఫ్కోర్స్ అభిషేక్ శర్మకి అయితే చాలా మంచి బాల్ పడింది. సో మన టీమిండియా అయితే ఫస్ట్ 4 ఓవర్స్లోనే 3 వికెట్స్ కోల్పోయారు. అండ్ తర్వాత చూసుకుని ముందు చెప్పుకున్నట్టు ఒక ఎండ్లో మాత్రమే ఫాస్ట్గా రన్స్ వచ్చాయి. అంటే తిలక్ వర్మ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. కొన్ని అద్భుతమైన షాట్స్ కొడుతూ మన స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకెళ్లాడు. కానీ అదరంలో చూసుకుంటే మిగతా వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతూనే బ్యాటింగ్ చేశారు. అక్షర్ పటేల్ 100 స్ట్రైక్ రేట్ తాడాడు. వేరే హార్దిక్ పాండ్యా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ కంప్లీట్ రివర్స్. గత మ్యాచ్లో 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన అతను ఈ మ్యాచ్లో మాత్రం 100 స్ట్రైక్ రేట్తో కూడా బ్యాటింగ్ చేయలేకపోయాడు. 23 బంతుల్లో కేవలం 20 రన్స్ మాత్రమే కొట్టాడు. అసలు ఒక ఎండ్లో రన్స్ రాకపోవడం వల్ల మన వాళ్ళకి రిక్వైర్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. పైకి పార్ట్నర్షిప్స్ వచ్చిన టైంలో చూసుకుంటే తిలక్ వర్మకి ఎక్కువ స్ట్రైక్ రాలేదు. అంటే అక్షర్ పటేల్ తిలక్ వర్మకి ఎక్కువ స్ట్రైక్ ఇవ్వలేకపోయాడు. అలాగే హార్దిక్ పాండ్యా కూడా ఎక్కువ స్ట్రైక్ ఇవ్వలేకపోయాడు. ఈవెన్ తర్వాత జితేష్ శర్మ కూడా తిలక్ వర్మకి ఎక్కువ స్ట్రైక్ ఇవ్వలేదు. సో డెఫినెట్లీ మన టీమిండియా బ్యాట్స్మెన్ పార్ట్నర్షిప్స్ని సరిగ్గా బిల్డ్ చేయలేకపోతున్నారు. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు. అతనిలో ఉన్న బ్యాట్స్మెన్ మంచిగా ఆడుతున్నప్పుడు సింగిల్స్ తీసి అతనికి స్ట్రైక్ ఇస్తే సరిపోతుంది. బట్ అలా కాకుండా ఇండివిజువల్ పర్పస్ కోసం ఎవరికి వాళ్ళు భారీ షాట్లు కొట్టాలని చూస్తున్నారు. కానీ దానివల్ల మన టీమిండియాకి వర్కౌట్ అవ్వదు. సో మన టీమిండియా బ్యాట్స్మెన్కి అయితే ఇంకా ఖచ్చితంగా బెటర్ బ్యాటింగ్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది. మళ్ళీ తిలక్ వర్మ తప్పితే మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా బలంగా కొట్టడానికి వెళ్ళిపోయారు. అంటే బాల్ని టైం చేసే ప్రయత్నం కంటే గట్టిగా లాగిపెట్టి కొట్టే ప్రయత్నమే చేశారు. దీనివల్ల మన టీమిండియా బ్యాటింగ్ ఈ మ్యాచ్లో ఘోరంగా ఫెయిల్ అయింది. సో మన వాళ్ళైతే చేసింగ్లో అక్కడ కూడా అంటింగ్లో ఉన్నట్టు కనిపించలేదు. మళ్ళీ హార్దిక్ పాండ్యా స్ట్రగుల్ అవుతున్నప్పుడు అర్థమైపోయింది మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోతారని చెప్పి. బట్ చివరిలో తిలక్ వర్మ మరియు జితేష్ శర్మ కాస్త మంచిగా ఆడడం వల్ల మార్జిన్ తగ్గింది. అంటే ఒక 70-80 పరుగుల తేడాతో ఓడిపోవాల్సిన మన వాళ్ళు 51 పరుగుల తేడాతో ఓడిపోయారు. ఎనివే మనమైతే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. మెయిన్ వాళ్ళ పేసర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో ఇంగ్లాండ్ మరియు మార్కెన్సన్ ఈ కాంబినేషన్ మరోసారి అదిరిపోయింది. అది కూడా మనం ప్రీ వీడియోలో చెప్పుకున్నాం మార్కెన్సన్ కీలకంగా మాత్రని చెప్పి. అంటే ఎగ్జాక్ట్ అతని మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 25 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే లుంగింగ్ కూడా తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇక కొత్తగా టీంలోకి వచ్చిన బాట్మన్ అయితే 4 ఫర్ తీసుకున్నాడు. 4 ఓవర్స్లో 24 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అది కూడా అతనికి చివరిలో ఒక ఓవర్లో 3 వికెట్లు పడడం చూసాం. సో సౌత్ ఆఫ్రికా పేసర్స్లో సెపామ్లో ఒకడే రన్స్కి వెళ్ళాడు. ఈవెన్ తోటి వికెట్స్ తీసినప్పటికీ 46 రన్స్ ఇచ్చాడు. బట్ మిగతా పేసర్స్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈవెన్ మన వాళ్ళ స్పిన్నర్ జార్జ్ లిండెన్ కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే అతని మ్యాచ్లో చాలా మంచి డిఫరెన్స్ క్రియేట్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో క్యాష్ మహారాజ్ సరిగ్గా బౌలింగ్ చేయలేదు. మళ్ళీ హార్దిక్ పాండ్యాకి మొమెంటం దొరికింది క్యాష్ మహారాజ్ యొక్క పూర్ బౌలింగ్ కారణంగానే. కానీ మ్యాచ్లో మాత్రం లిండే అవకాశం ఇవ్వలేదు. హార్దిక్ పాండ్యాకి స్లాట్లో ఎక్కువ బౌలింగ్ చేయలేదు. ఆ గుడ్ లెంత్ బాల్స్ ఎక్కువగా వేయడం చూసాం. అండ్ పేసర్స్ చూసుకుని ఎక్కువగా బ్యాక్ ఆఫ్ లెంత్ నీట్ చేశారు. సో సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అయితే చాలా మంచి టాక్టిక్స్తో బౌలింగ్ చేశారు. దీనివల్ల మన టీమిండియా 19.1 ఓవర్స్లో 162 రన్స్కి ఆల్అౌట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మ్యాచ్లో బ్యాటింగ్ పరంగా చూసుకున్న బౌలింగ్ పరంగా చూసుకున్న మన టీమిండియాకు పూర్ అవుటింగ్ అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ మన కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ మరోసారి చాలా డిసప్పాయింట్ చేశారు. ఇన్ఫాక్ట్ శుభ్మన్ గిల్ అయితే ఈ మ్యాచ్లో ఏది కలిసి రాలేదు. ఫీల్డింగ్ చేసినప్పుడు కూడా చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టాడు. బట్ అన్నీ కూడా అతనికి ఎగనెస్ట్గానే జరిగాయి. అలాగే సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్స్తో కంపేర్ చేసుకుంటే మన పేస్ బౌలర్స్ కంప్లీట్లీ ఆపోజిట్గా పెర్ఫామ్ చేశారు. అంటే సౌత్ ఆఫ్రికా టీం పేస్ బౌలర్స్ మొత్తం మన టీమిండియా 10 వికెట్లు వాళ్ళే తీసుకున్నారు. వేరేజ్ మన టీమిండియా పేసర్స్ చూసుకుంటే కనీసం 1 వికెట్ కూడా తీసుకోలేకపోయారు. పడ్డ 4 వికెట్లు 3 స్పిన్నర్స్ పడితే 1 రన్అట్. సో మన టీమిండియా పేసర్స్ దారుణంగా ఫెయిల్ అనిపించి మీద సౌత్ ఆఫ్రికా పేసర్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఫర్ ది ఫస్ట్ టైం మన టీమిండియా ఒక T20 ఇన్నింగ్స్లో 10 వికెట్లు కూడా పేస్ బౌలర్స్ కోల్పోవడం జరిగింది. అలాగే సౌత్ ఆఫ్రికా టీంకి చూసుకున్న ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు పేస్ బౌలర్స్ తీసుకోవడం జరిగింది. సో మ్యాచ్లో మనకి కొన్ని ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ చెప్తే చెప్పుకోవడానికి ఏమీ లేదు. అది కూడా తిలక్, వరుణ్ చక్రవర్తి అలాగే జితేష్ కూడా కొంతవరకు పర్వాలేదు. బ్యాటింగ్లోకి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ వికెట్ కీపింగ్లో చూసుకుంటే మరోసారి ఎక్సలెంట్ కీపింగ్ చేశాడు.
మేలీ డీకాక్ రన్అట్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి. బట్ ఎనిమిది ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ సౌత్ ఆఫ్రికా టీంని డిఫీట్ చేయలేకపోయాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీంకి ఎందుకంటే బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ వచ్చాయి. అలాగే బౌలింగ్లో చూసుకుంటే కలిసికట్టుగా రాణించారు. దీనివల్ల వాళ్ళు ఈ మ్యాచ్లో మన టీమిండియాని కంప్లీట్లీ డామినేట్ చేయగలిగారు. ఓటమితో సిరీస్ ఇప్పుడు 1-1తో ఈక్వల్గా మారింది. చూడాలి మరి థర్డ్ T20 మ్యాచ్లు ఎవరు గెలిచి సిరీస్లో లీడ్ తీసుకుంటారనేది.